హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ వ్లాగ్స్. ఈరోజైతే మా చిన్న బాబుది బర్త్డే అండి, ఆగస్ట్ 24th. సో ఆడికి ఇష్టమైన మ్యాంగో కేక్ అయితే నేనే ఇంట్లో చేశాను. సో చూసేయండి. సో ఇలా అయితే వచ్చిందండి మ్యాంగో కేకు. సో చాలా బాగుంది, తిన్నాం కూడా. సో ఈ వీడియో వచ్చేసి ఇంకా నిదర్శ్ బర్త్డే గురించి అనమాట. హ్యాపీ బర్త్డే. నిశ్చయ్, అయ్యో. సో నిదర్శ్ బర్త్డే ఫ్యామిలీతో ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. సో నేను ఎక్కువ మంది ఎవరిని పిలవలేదు, వీడి ఫ్రెండ్స్తో మళ్ళీ ఉంది పార్టీ. సో అది ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో అది అయిపోయినాక మేమైతే ఫోటోషూట్ అయితే పెట్టేసుకున్నాము. సో నిశ్చయండి అన్ని ఐడియాస్ అండ్ ప్రతి మూమెంట్ వాడే మాకు చెప్పాడు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి నిశ్చయి. సో వాడే ఇప్పుడు మమ్మల్ని షూట్ చేస్తున్నాడు ఫోన్లోంచి. నాకైతే చాలా ఇష్టం అండి, ప్రతి మూమెంట్ని కూడా నేను స్కిప్ చేయను, ప్రతిదీ కూడా నేను మ్యాక్సిమం అసలు ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నేను తీసుకుంటాను. చాలామంది అనుకుంటారు మా ఫ్యామిలీస్లోని నాకు ఫోటోలు పిచ్చని. అవును, ఎందుకంటే అవి మెమరీస్గా ఉంటాయి. సో పిల్లలు ఏంటంటే ఇయర్ బై ఎదుగుతూ ఉంటారు. సో వాళ్ళ ఫేస్ కూడా చేంజ్ అయిపోద్ది. వాళ్ళు చేసిన క్యూట్ పనులు, అల్లర్లు, నాటీనెస్ అన్నీ కూడా నేనైతే స్టోర్ చేసుకుంటానండి. సో ఈవెన్ మా చిన్నోడు ఇక్కడ స్వీడన్లోనే పుట్టాడు, ప్రతి మూమెంట్ని అయితే నేను సేవ్ చేసుకున్నాను ఫోన్లో. సో వీడియో ద్వారా, కొన్ని పిక్చర్స్ ద్వారా అనమాట. సో నిదర్శ్ అయితే ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సో నాకు చేసుకోవడానికి. సో ఇది కూడా నిశ్చయే, ఇట్లా మమ్మీ నువ్వు చెయ్యి అని చెప్పేసి నాకు కూడా అంటే ఇంకా చేశాను అనమాట నేను. ఈవెన్ మా హస్బెండ్ సమ్ టైమ్స్ నిశ్చయ కూడా అంటాడు నన్ను, అంటే మా పెద్ద బాబు, ఎందుకు మమ్మీ నీకు ఫొటోస్ అంటే ఇంత ఇష్టము అని చెప్పేసి. ఒకరోజు నేను ఏం చేశానంటే వాడి చిన్నప్పటి ఫొటోస్ అన్నీ కూడా నేను హార్డ్ డిస్క్లో కాపీ చేసుకున్నానండి. సో అవన్నీ వాడికి చూపించినప్పుడు వావ్ నేను అప్పుడు భలే ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, వాడు చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాడు. సో చాలా ఎగ్జైట్ అయ్యి, సో అందుకే నన్ను ప్రతిసారి ఫోటో 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 వీడియో వీడియో అంటావు అని చెప్పేసి అంటున్నాడు. నిజమే కదా, అలా సేవ్ చేసుకుంటే వాళ్ళకి ఒకప్పుడు మంచి, మనకి అదొక హ్యాపీనెస్గా అనిపిస్తుంది చూసినప్పుడు, ఇలా ఉన్నారు పిల్లలు అలా ఉన్నారని చెప్పేసి. అని వాళ్ళకు కూడా ఓ నేను ఇలా ఉండేవాడినా అని చెప్పేసి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఈవెన్ మా హస్బెండ్ కూడా అప్పుడు ఆన్ ది స్పాట్లో అయితే ఫొటోస్ వద్దంటారు, బట్ ఎప్పుడైతే నేను మెమరీస్ బ్యాక్కి వెళ్ళి, అంటే లైక్ నిదర్శ్ చిన్నప్పుడు, నిశ్చయ చిన్నప్పుడు ఫొటోస్ చూస్తాము, అప్పుడు చూసినప్పుడు భలే క్యూట్ ఉన్నారు, అప్పుడు భలే ఉండేవాడు అలా అని చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవుతాము. సో అయితే ఫ్యామిలీగా అండ్ మేమిద్దరము కూడా అన్నదమ్ములు. నిశ్చయ అయితే వాడు బట్టను ఓడిపోయింది, సెట్ చేస్తున్నాడు, ఇంకా టైర్డ్ అయిపోయారు. నిశ్చయ అయితే నా షోల్డర్ మీద, నిదర్శన ఓడిలో అయితే ఒరిగిపోయారు ఇద్దరు కూడా. సో ఇలా అయితే మేము ఈరోజు ఆ కేక్ కటింగ్ అయిపోయాక లంచ్ చేసేసుకుని ఈ ప్లే ఏరియాలో అయితే ఫోటోషూట్ పెట్టేసుకున్నాం. ఎలా అనిపించింది మీ అందరికీ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ and subscribe my channel. Thank you once again. Bye bye.